హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. కానీ హైదరాబాద్లో హోటళ్లకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. హోటల్ ఫుడ్ తింటే తిరిగి ఇంటికి క్షేమంగా వస్తామా అనే భయం పెరుగుతోంది. సరదా కోసం హోటల్కు వెళ్తే జేబుకు చిల్లులు పెట్టుకోవటమే కాదు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సి వస్తుందేమో. హోటల్కు వెళ్లిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందనే ఆందోళన పెరుగుతోంది. ఆ హోటల్ ఈ హోటల్ అని కాదు, హైటెక్ సిటీలో చాలా రెస్టారెంట్లది అదే పరిస్థితి. ఆహా ఏమి రుచి అంటూ నోటి జిహ్వ కోసం సరదా పడితే ఎక్కడలేని రోగాలు అంటించుకోవాల్సి వచ్చేలా ఉంది. అందుకే ఇకపై హోటల్కు వెళ్లాలంటే 4 సార్లు ఆలోచించుకోక తప్పదేమో. ఆ బావర్చి ఈ బావర్చి అంటూ మాదే ఒరిజినల్, మాకు బ్రాంచులు లేవు అంటూ పబ్లిసిటీతో అదరగొడుతున్నారు. ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నారు. ఇంకేముంది, కడుపు నింపుకుందామని హోటల్లో అడుగు పెడితే అంతే. కుళ్ళిన మాంసం, నాణ్యత లేని వంటకాలు మన ప్రాణాలతో చెలగాటం ఆడేస్తాయి. కస్టమర్స్ను నిలువు దోపిడీ చేయటమే అలవాటు చేసుకున్న రెస్టారెంట్లు క్వాలిటీకి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి అనే ఫార్ములాతో ఆహార ప్రియుల ఆరోగ్యాలను పాడు చేసేస్తున్నాయి. నాణ్యత లేని వంటకాలు, కుళ్ళిన పదార్థాలతోనే ప్రజల్ని ఆసుపత్రులకు పరుగులు పెట్టించేస్తున్నాయి. ఇంట్లో వండుకోవటానికి బద్ధకంగా ఉందనో, లేక సరదాగా స్నేహితులతో కాసేపు టైం పాస్ చేద్దామనో, ఇంట్లో ఎవరూ లేరనో మంచి రుచి కోసం ఆరాటపడి హోటల్ వైపు అడుగులు వేయటం, ఇక ఆపేయటం బెటర్. హైదరాబాద్లోని ఇటీవల హోటల్స్ పై వరుస దాడులే అందుకు నిదర్శనం. 1-2 కాదు, గత కొన్ని రోజుల నుంచి జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్లోని హోటల్స్ పై దాడులు చేస్తున్నారు. నాణ్యత లేని వంటకాల్ని సప్లై చేస్తున్న హోటల్స్ పై జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్లో హోటల్స్ మీద జీహెచ్ఎంసీ దాడులకు సంబంధించి మా ప్రతినిధి దినకర్ స్పెషల్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్లో 10వ రోజు కూడా హోటళ్లపై దాడులు కొనసాగుతున్నాయి జీహెచ్ఎంసీ అధికారుల నేపథ్యంలో. ప్రస్తుతం మనం పంజాగుట్టలోని ఒక హోటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు నాణ్యత లేని చికెన్ని తో పాటు నాన్ వెజ్ వంటకాలు అమ్ముతున్నారని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. శాంపుల్ ఐటమ్స్ని కూడా అధికారులు తీసుకున్నారు. అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఒక్కసారిగా దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటళ్ల పైన తనిఖీలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ యొక్క నాణ్యతను పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు అనేకమైనటువంటి బాక్సుల్లో శాంపుల్స్ తీసుకుంటున్నారు. ఆ శాంపుల్స్ తీసుకొని వాటిని పరీక్షలకు పంపించిన తర్వాత ఇక్కడ ల్యాబ్లో ఎలాంటి రిజల్ట్ వస్తాయన్న దానికి సంబంధించి కూడా అధికారులు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సర్కిల్ 10తో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా అధికారులు ఇదే రకమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్కి అన్నిటికీ వీటిని పంపించి ఆ యొక్క నాణ్యత ఏంటి, ఎన్ని రోజుల పాటు ఇలాంటి దందాలు కొనసాగుతున్నాయన్న దానికి సంబంధించి కూడా వీళ్ళు మొత్తం ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేయించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం, అధికారులు ఏదైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో రోజుల తరబడి పెట్టినటువంటి నాన్ వెజ్ ఉందో వాటన్నిటిని కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఆ టెస్టింగ్కి తీసుకెళ్ళి అక్కడ వచ్చే రిపోర్ట్ను బట్టి కూడా మొత్తం అధికారులు ఏమేమి చేసి ఆ తర్వాత హోటల్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్న దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్లో గత 10 రోజులుగా దాదాపు ఇప్పటివరకు 13 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి జరిమానాలు విధిస్తున్నా కానీ, అధికారులు దాడులు చేస్తున్నా కానీ అదే రకమైనటువంటి మాంసకృతులను అమ్ముతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది. దాదాపు అనేకమైనటువంటి హోటల్ని సీజ్ చేశారు. అనేకమైనటువంటి హోటల్స్ పైన జరిమానా విధించినటువంటి పరిస్థితి ఉంది. మనతో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి దాడులు చేస్తున్నారు, అయితే మీరు అబ్జర్వ్ చేసినా కానీ చాలా హోటల్స్లో కూడా దాడి చేసినా కానీ ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయి, ఏంటి పరిస్థితి? పంజాగుట్టలో ఉన్న వైటుగా రెస్టారెంట్ హోటల్కి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి మాకు. సో దాని భాగంగా మేము హోటల్స్ మీద ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పేసి మేము డిసైడ్ చేశాం. అదేవిధంగా ఈ హోటల్లో చూసినట్టయితే కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక బిర్యానీలో ఉన్న పీసెస్ కూడా అన్నీ స్టోర్ చేసి ఉన్నాయి. ఇది కూడా అసలు మంచి ఫుడ్ ఎక్కడ కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా స్టోర్ చేసిన ఫుడ్డే ఉంది. చికెన్ కానీ, బిర్యానీ కానీ, అదర్ చికెన్ స్నాక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ స్టోర్ చేసి ఉన్నాయి. అందుకని మేము ఈరోజు సీజ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సార్, చాలా హోటల్లో మీరు దాడులు చేసి తనిఖీలు చేశారు, ఫైన్ ఇచ్చారు, కానీ మార్పు రావటం లేదు. ఏంటి, ఎక్కడ జరుగుతుంది లోపం అన్నది? అవును, మేము అదే గ్రహిస్తున్నాము. ఎన్ని సార్లు వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా, గతంలో కూడా మేము మీటింగ్స్ పెట్టాము సెంట్రల్ జోన్ పరిధిలో కూడా. అయినా కూడా వీళ్ళందరూ కూడా చాలామంది కేర్ చేయడం లేదు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని అసలు కూడా పట్టించుకోకుండా ఇలా ముందుకెళ్తున్నారు. అందుకే మేము స్పెషల్ డ్రైవ్ కింద కూడా మేము తీసుకుని
వీళ్ళలో మార్పు వచ్చేంత వరకు కూడా మేము సీజ్ చేస్తూనే ఉంటాము. మేము ఇలాంటి యాక్షన్ కూడా ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఇవన్నీ శాంపుల్స్ సేకరిస్తున్నారు కదా, ఈ శాంపుల్స్ అన్ని సేకరించిన తర్వాత ఏం చేయబోతున్నారో దాన్ని బట్టి ఎలాంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది, చాలా హోటల్స్కి ఎలాంటి రియాక్షన్ తీసుకునే అవకాశం? ఇప్పుడు ఇది మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాం, నాచారంలో ఉంది. అక్కడ నుండి మనకి 15 days లోపల మనకి రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత డెఫినెట్లీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. దాదాపు చాలా చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళ అబ్జర్వేషన్స్లోను వాళ్ళ తనిఖీల్లో కూడా ఇలా హోటల్లో అన్హైజీనిక్ ఫుడ్ని కూడా పూర్తి స్థాయిలో అమ్ముతున్నట్టుగా మనకు పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 3-4 రోజుల మేర ఏదైతే నాన్ వెజ్ ఉందో దాన్ని అన్నింటినీ కూడా కూడబెట్టి వాటిని డైలీ వాడుతున్నట్టుగా కూడా అధికారులకు ఫిర్యాదు రావడంతో సో వీటిని వేడి చేసి ఆ తర్వాత అన్ని హోటల్స్కి, ఆ తర్వాత ఎవరైతే కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేసినా డైరెక్ట్ వచ్చి కొన్నా కానీ వాళ్ళందరికీ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం మనం చూడొచ్చు. దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు ఇలాంటి నాన్ వెజ్ని ఇలా స్టోర్ చేసి అమ్ముతున్నటువంటి సందర్భాలు రావడంతో వీళ్ళందరిపై కూడా కఠినమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు హైదరాబాద్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఈ Y2K హోటల్లో ఉన్నామో ఈ Y2K హోటల్ని దాదాపు సీజ్ చేస్తున్నామని కూడా అధికారులు ప్రకటించారు. హోటల్కు ఉండాల్సినటువంటి నిబంధనలు ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ట్రేడ్ లైసెన్సులతో పాటు అలాగే ఫుడ్ లైసెన్సులు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉందని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే దాడులు కొనసాగే అవకాశం ఉంది. వీళ్ళలో మార్పు వచ్చేంత వరకు వారిపైన ఫైన్లు వేస్తూ అలాగే సీజ్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో దినకర్ NTV, హైదరాబాద్.